విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఉక్కు రంగంలో నిపుణులైన 3 సభ్యులను నియమించింది. ఆ బృందం ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. రాత్రి కిమ్స్ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించారు కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు. స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇవాళ విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారు. అక్కడి నుంచి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్ష జరపనున్నారు. వారి ఆరోగ్య స్థితిపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరుకోనున్నారు పవన్. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అధికారులతో సమావేశం కానున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు బాధితులను పరామర్శించనున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, స్వాతి, విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదం ఇప్పుడు చనిపోయినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మృతదేహాలని విశాఖ కేజీహెచ్ మార్చురీకి తీసుకువచ్చారు. ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యుల విషాద ఛాయలు అనేవి నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గుర్తుపట్టలేనంత విధంగా కూడా కార్మికులంతా కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తం ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలతో అటు కిమ్స్ ఐకాన్తో పాటు 7 హిల్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేజీహెచ్ మార్చురీకి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. దాంతోపాటు వైద్యులు కూడా మరి కాసేపట్లో పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పోస్టుమార్టం ప్రక్రియకి ముందుగా DNA టెస్టులు కూడా చేయాల్సి ఉంది. ఎందుకంటే అటువంటి వేడి ఉక్కు ద్రవం బాడీ మీద అక్కడ పడడంతో బొగ్గుల్లాగా మొత్తం అంతా కూడా మాడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఎవరు కూడా గుర్తుపట్టలేనంత విధంగా 8 మంది కూడా గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయినటువంటి పరిస్థితి, అంటే ఫేస్ కూడా ఐడెంటిఫై చేయలేని విధంగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎవరైతే చనిపోయినటువంటి 2 పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఒక అతనికి చేతిలో గతంలో ఆపరేషన్ జరగడంతో స్టీల్ రాడ్ పెట్టడంతో ఆ రాడ్ను స్కానింగ్లో గుర్తించి ఒకరి మృతదేహం గుర్తుపట్టగా ఇంకొకరు ఫిజికల్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా గుర్తుపట్టడం కూడా జరిగింది. 2 బాడీలు అయితే మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా ఐడెంటిఫై చేసినప్పటికీ మిగతా 6 బాడీస్ కూడా DNA టెస్టులు చేయడం వల్ల పూర్తిగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అంటే DNA టెస్టులు చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని, ఆ శాంపిల్స్ని మంగళగిరికి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ నుంచి రిపోర్ట్స్ రావడానికి సుమారు 4-5 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఐడెంటిఫై చేసి అప్పుడు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు పోస్టుమార్టం ముగిసిన తర్వాత మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు కుటుంబ సభ్యుల యొక్క శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని బ్లడ్ శాంపిల్స్ మొదట తీసుకొని అక్కడ మ్యాచ్ అవ్వకపోతే మిగతా హెయిర్ శాంపిల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని DNA టెస్ట్కి సంబంధించి పూర్తిగా అన్ని ఆధారాలను కూడా సేకరించి ఐడెంటిఫై చేసిన తర్వాత ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇన్ని రోజులు కుటుంబ సభ్యులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఈ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా గుర్తుపట్టలేనంత విధంగా మారిపోవడంతో వాళ్ళ ఆవేదన అంతా కాదు, చాలా విషాద ఛాయలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయిన వారిలో 5 పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా మరొక 3 కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో పోస్టుమార్టంకి సంబంధించి ప్రక్రియ మొదలవబోతుంది. దాంతోపాటు శాంపిల్స్ కూడా కుటుంబ సభ్యుల నుంచి కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతోపాటు మరి కాసేపట్లో పోస్టుమార్టం ప్రక్రియ కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖకు చేరుకుంటారు. గాయాలు పాలైనటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించే ఛాన్స్ కూడా ఉంది. స్వాతి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.